అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు కూడా వన్ ఆఫ్ ది జాబ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అది ఏంటి అని అంటే హెచ్ఆర్ఓ, అంటే హ్యూమన్ రిసోర్సెస్ అవుట్ సోర్సింగ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. బట్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలి. అదేంటి అని అంటే, సో మనకి ఇంతకుముందు టీయూటీ వెంకీ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా. సో ఆ టీయూటీ వెంకీ యూట్యూబ్ ఛానల్ని నేను వెంకీ ఎస్ఏపి ఫికో తెలుగు అనే ఛానల్ కింద, అంటే ఆ నేమ్ అనేది మార్చాను అనమాట. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఆ ఛానల్ నేమ్ని వెంకీ ఎస్ఏపి ఫికో తెలుగు అని మార్చాను. అండ్ ఇది ఒక న్యూ ఛానల్, వెంకీ జాబ్స్ అండ్ బిజినెస్, అంటే లైక్ జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి ఏదైనా కైండ్ ఆఫ్ సేవింగ్స్ కానీ వాటి గురించి ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎస్ఏపి రిలేటెడ్ థింగ్స్ గురించి ఆ పర్టికులర్ వెంకీ ఎస్ఏపి తెలుగు అనే దాని గురించి నేను ఆ ఛానల్లో పోస్ట్ చేస్తాను అనమాట. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, ఓకే. ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అది ఏంటి అని అంటే హెచ్ఆర్ఓ, హ్యూమన్ రిసోర్సెస్ అవుట్ సోర్సింగ్. అసలు ఈ హెచ్ఆర్ఓ జాబ్స్ అంటే ఏంటి? అసలు ఈ హెచ్ఆర్ఓ జాబ్స్ లైక్ హైర్ చేసుకుంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో దీని మీనింగ్ ఏంటి? ఒకవేళ దీన్ని హైర్ చేసుకుంటే, యాజ్ ఏ హెచ్ఆర్ఓగా హైర్ చేసుకుంటే ఏ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో నాదొక చిన్న రిక్వెస్ట్, యాజ్ యూ నో, లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది, అండ్ దట్టు మన ఒక టార్గెట్ కూడా ఫినిష్ అయ్యేది. సో ప్లీజ్ ఫిల్ చేయండి, అంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. పోతే మెయిన్ టాపిక్లోకి వస్తే హెచ్ఆర్ఓ, హ్యూమన్ రిసోర్సెస్ అవుట్ సోర్సింగ్ అని పిలుస్తాం. హెచ్ఆర్ఓ అనే ప్లేసెస్లో అంటే లైక్ హ్యూమన్ రిసోర్సెస్ ఆపరేషన్ అని పిలుస్తాం, అవుట్ సోర్సింగ్ అని పిలుస్తాం. దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ జాబ్స్, టూ డిఫరెంట్ మీనింగ్స్ కూడా ఇస్తాయి. ఫస్ట్ హెచ్ఆర్ఓ గురించి మనం డిస్కస్ చేద్దాం, అంటే అవుట్ సోర్సింగ్ హెచ్ఆర్స్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత హ్యూమన్ రిసోర్స్ ఆపరేషన్స్ గురించి ఇంకొక వీడియో చేద్దాం, ఓకే. సో అవుట్ సోర్సింగ్ అంటే ఏంటంటే మీకు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. సో ఒక స్మాల్ బేస్డ్ కంపెనీ న్యూగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ కంపెనీలో ఒక 50 or 100 ఎంప్లాయీసే ఉన్నారు, అంటే లైక్ 100 ఎంప్లాయీస్ మాత్రమే సరిపోయే వన్ ఆఫ్ ది కంపెనీ. ఇప్పుడు ఆ కంపెనీలో వాళ్ళు మళ్ళీ స్పెసిఫిక్గా హెచ్ఆర్స్ని హైర్ చేసుకొని, ఇప్పుడు ఆ 100 మెంబర్స్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకునే, అంటే లైక్ ఇలాంటి ఒక ప్రాసెస్ కోసం మళ్ళీ సపరేట్గా హెచ్ఆర్ టీమ్ని హైర్ చేసుకోకుండా ఇలాంటి హెచ్ఆర్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కొన్ని అదర్ కంపెనీస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేశారు. ఈ కంపెనీలో కేవలం ఎంప్లాయీ కౌంట్ ఒక 50 మెంబర్స్ అనుకుందాం. 50 మంది మాత్రమే ఈ కంపెనీలో వర్క్ చేస్తారు. ఇప్పుడు ఈ 50 మందిని హైర్ చేసుకోవడానికి ఇప్పుడు హెచ్ఆర్ సర్వీస్ అనేది అవసరం కదా. అట్లీస్ట్ ఒక 5 to హెచ్ఆర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలా, అట్లీస్ట్ ఒక 3 to 5 హెచ్ఆర్స్. ఎందుకంటే రిక్రూట్మెంట్ కానీ, వాళ్ళ పేరోల్ రిలేటెడ్ డేటా కానీ, అంటే ఆ పేరోల్ డేటాని మెయింటైన్ చేయడం కానీ, ఇన్ కేస్ ఏదైనా కూడా సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళకి ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేయడం కానీ, ఇలాంటి వాటికి అట్లీస్ట్ ఒక 5 హెచ్ఆర్స్ ఉండాలి. సో ఇప్పుడు అలాంటి వాళ్ళని మళ్ళీ హైర్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం కాస్ట్ అవుతుందా? ఎందుకంటే స్టార్ట్ చేసిన కంపెనీయే తక్కువ మంది ఎంప్లాయీస్ తోటి, ఆ తక్కువ మంది ఎంప్లాయీస్లోనే మళ్ళీ ఈ హెచ్ఆర్స్ అనేది ఇంకొంచెం బర్డెన్ అవ్వకూడదు కదా. సో అందుకోసమని కేవలం ఇలాంటి సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేసే కొన్ని కంపెనీస్ అనేవి ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ కంపెనీస్ అనమాట. కేవలం వాళ్ళు హైరింగ్, అంటే కైండ్ ఆఫ్, అంటే వాళ్ళు వాళ్ళ కంపెనీకి సంబంధించింది కాదు, వాళ్ళు ఇంకొక డిఫరెంట్ ఆర్గనైజేషన్. సో వాళ్ళు హెచ్ఆర్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి స్టార్ట్ చేసిన కంపెనీ. సో వాళ్ళు యాజ్ ఏ ఒక ఫ్రీలాన్స్ అని కాదు, దే చార్జ్ సమ్ అమౌంట్ ఫ్రమ్ ద కంపెనీ. సో ఆ కంపెనీకి హెచ్ఆర్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఈ XYZ అనే కంపెనీ వాళ్ళని హైర్ చేసుకుంటే, అంటే హైర్ చేసుకోవడం అంటే లైక్ వాళ్ళే అంటే లైక్ హైర్ చేసుకొని ఈ కైండ్ ఆఫ్ అని కాకుండా ఒక కాంట్రాక్ట్ ఇస్తారనమాట. సో ఆ అవుట్ సోర్సింగ్ హెచ్ఆర్ టీమ్కి, సో మాకు ఇంతమంది ఎంప్లాయీస్ కావాలి, సో మీరు రిక్రూట్మెంట్ చేయండి అని చెప్పి ఒక టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది ఇస్తే, వాళ్ళు లైక్ ఏదైతే టాలెంట్ అక్విజిషన్ ఉందో, సో అంటే లైక్ ఇంటర్వ్యూ పోస్టింగ్స్ పెట్టడం కానీ, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కానీ, సో వాళ్ళని హైర్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, లేదు అని అంటే వాళ్ళ పేరోల్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా ఒక అవుట్ సోర్సింగ్, అంటే వాళ్ళు స్పెసిఫిక్గా హైర్ చేసుకోకుండా ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కొన్ని కంపెనీస్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇలాంటి సర్వీసెస్ అనేది ఇస్తారు. దీన్నే మనం
హ్యూమన్ రిసోర్సెస్ అవుట్ సోర్సింగ్ అని పిలుస్తాం అనమాట. సో వీళ్ళు మేజర్గా చేసే వర్క్స్ ఏంటి, నేను కొన్ని రాశాను అవి చూస్తాము. సో మేజర్గా చేసే వర్క్ ఏంటంటే సేమ్ యాజ్ ఇప్పుడు మనల్ని హైర్ చేసుకునేది ఆ కంపెనీసే కదా, అంటే లైక్ హెచ్ఆర్సే కదా మనల్ని హైర్ చేసుకునేది, మనకి కాల్స్ చేసేది, కాల్స్ షెడ్యూల్ చేసేది వాళ్ళే. సో ఇప్పుడు ఇలాంటి అవుట్సోర్సింగ్ కంపెనీ యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళని ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళకి, సో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఎంప్లాయీస్ని ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఫైనల్ ప్రాసెస్ అండ్ శాలరీ డిస్కషన్ ఇవన్నీ కూడా యాజ్ పర్ దేర్ రూల్ ప్రకారం అండ్ వాళ్ళ బడ్జెట్ ఏంటి ఆ బడ్జెట్ ప్రకారం వాళ్ళు హైర్ చేసుకుంటారు. సో వన్స్ హైర్ చేసుకున్న తర్వాత కైండ్ ఆఫ్ కొన్ని ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి, కైండ్ ఆఫ్ మ్యాండేటరీ ట్రైనింగ్. ఇఫ్ ఎనీ స్టార్టప్ కంపెనీ అయితే మ్యాండేటరీ ట్రైనింగ్ అలాంటివి ఏమి ఉండవు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక టైప్ ఆఫ్ ఎంఎన్సీ కంపెనీ అయితే డెఫినెట్గా ఒక మ్యాండేటరీ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మ్యాండేటరీ ట్రైనింగ్స్ అనేవి ఖచ్చితంగా ఫిల్ చేయాలి. దెన్ ఆఫ్టర్ లైక్ ఎంప్లాయీ యొక్క పే రోల్ అంటే శాలరీస్ కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళే మెయింటైన్ చేస్తారు కాబట్టి, సో శాలరీస్ పే చేయడం కానీ లేదు అని అంటే ఇన్ కేస్ ఏదైనా ఎంప్లాయీస్కి ఇష్యూ వస్తే సో హెచ్ఆర్ కనెక్ట్ ఎవ్రీ మంత్ హెచ్ఆర్ కనెక్ట్ చేసి ఎంప్లాయీస్ యొక్క ఇష్యూని లైక్ తెలుసుకొని ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళు స్పెసిఫిక్గా ఏ హెచ్ఆర్ని హైర్ చేసుకోకుండా ఒక పర్టికులర్ ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు ఇలాంటి సర్వీసెస్ అన్నీ ఇస్తారు, వాళ్ళు ఇలాంటి మెయింటెనెన్స్ చేస్తారు. అలాంటి టైప్ ఆఫ్ జాబ్స్ని మనం హెచ్ఆర్ఓ అని అంటాం, లైక్ హ్యూమన్ రిసోర్సెస్ అవుట్ సోర్సింగ్. సో ఇలాంటి అవుట్ సోర్సింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి హెచ్ఆర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. సో వాళ్ళే హైర్ చేసుకుంటారు. అంటే ఇంటర్వ్యూ కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కొన్ని కాల్స్ కూడా కంపెనీ తరపున రావు, సో వేరే హెచ్ఆర్ టీం నుంచి వస్తాయి. బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్ వన్ ఆఫ్ ది క్లయింట్కి ఇలా రిక్వైర్మెంట్ ఉంది, సో మేము ఈ టైప్ ఆఫ్ హెచ్ఆర్ సర్వీస్ మేము ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం, మా క్లయింట్ మేబీ ఇన్ఫోసిస్ కానీ విప్రో ఈ క్లయింట్కి రిక్వైర్మెంట్ ఉంది, సో అందుకోసం అని చెప్పి మేము ఇంటర్వ్యూకి కాల్ చేస్తున్నాం అని కూడా మీరు చాలా వరకు కాల్స్ వచ్చి ఉండొచ్చు. లైక్ ఇఫ్ యూ ట్రై అంటే లైక్ మీరు ఇంటర్వ్యూస్ అనేది అటెంప్ట్ చేస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ హెచ్ఆర్ఓ. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే రిలేటెడ్ టు హెచ్ఆర్ఓ కైండ్ ఆఫ్ జాబ్ పోస్టింగ్స్ ఇలాంటి థింగ్స్ కోసం, సో దానికి సంబంధించింది కామెంట్ పెడితే నేను ఆ కామెంట్ని బేస్ చేసుకొని ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.